కాకినాడ రూరల్ మండలం పరిధి ఎన్టీఆర్ బీచ్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఏ స్క్వేర్ గో కార్డింగ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ గేమింగ్ జోన్ ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. అన్ని వయసుల వారికి వినోదాత్మక వాతావరణాన్ని కలిగించేందుకు ఇక్కడ ఏ స్క్వేర్ గో కార్టింగ్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఏర్పాటు చేశారు. ఏ స్క్వేర్ గో కార్టింగ్ మేనేజింగ్ డైరెక్టర్ బొడ్డెటి ఆనంద్, చైర్మన్ బొడ్డెటి వెంకటరమణ గజమాలతో మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టూరిజంలో భాగంగా ఇటువంటి పెద్ద ప్రాజెక్టులు కాకినాడకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. కాకినాడ నగరం మల్టీ కల్చరల్ సిటీగా అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ పెరబత్తుల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో ఏ స్క్వేర్ గో కార్టింగ్ అని ఒక మంచి రిక్రియేషన్ ఫెసిలిటీ, స్పోర్ట్స్ ఫెసిలిటీ క్రియేట్ చేయడం అనేది చాలా అద్భుతమైన ఆపర్చునిటీగా భావిస్తున్నాను. ఎందుకంటే కాకినాడ ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఒక మహానగరంగా తీర్చిదిద్దుకునే గొప్ప అవకాశం. కానీ రిక్రియేషనల్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, అదేవిధంగా యువతని ఆకర్షించే విధంగా మనం కొన్ని చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. అందులో భాగంగా ఈరోజు వీళ్ళు చక్కగా ఇన్వెస్ట్ చేసి ఇటువంటి ఒక వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేయడానికి గొప్ప విషయం. అందరం కూడా శాసనసభ్యులు అనపర్తి, అదేవిధంగా కాకినాడ మా విమల్ బాబు గారు, ప్రతి ఒక్కరం కూడా మేము వచ్చి వాళ్ళని ఆశీర్వదించి ఇంకా బాగా సక్సెస్ అవ్వాలి. భవిష్యత్తులో కూడా ఇటువంటి చక్కటి అవకాశాలు 10 మందికి కల్పిస్తూ ఉంటే ఈ ప్రాంతంలో పర్యాటకం ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం కాకినాడ పోర్ట్కున్న ఒక మంచి ఆకర్షణీయమైన ఆలోచన ఏంటంటే ఒక మల్టీ కల్చరల్ సిటీగా మారుతుంది కాకినాడ. కాబట్టి డెఫినెట్గా మనందరం కూడా దీన్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్.